నమస్కారం మిత్రులారా. తెలంగాణలో గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఈఎస్ఐ ఏదైతే ఉందో అక్కడ టిమ్స్ అనే హాస్పిటల్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో దాని పేరు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్గా పెడదామని అనుకుంటుంది ఈ ప్రభుత్వం. ఆల్రెడీ జియో కూడా పాస్ చేసింది. మేము ఎక్కడ కూడా మర్రి చెన్నారెడ్డి గారి పేరుని వ్యతిరేకిస్తలేదు. మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద అనేక కట్టడాలకి నామకరణం అయ్యింది. సో మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జనసేన పార్టీ ప్రధాన డిమాండ్ మీరు చూస్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం జరిగింది, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా. అట్లాగే ఇక్కడ ఏది ఉన్నా కానీ, ఎందుకంటే ప్రజల పన్నులతోటి కట్టడాల నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీరు గమనించాలి. ఇక్కడ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక్కటే, ఆల్రెడీ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద అనేక కట్టడాలు నామకరణం అయి ఉన్నాయి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పి జనార్దన్ రెడ్డి గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈ హైదరాబాద్లో తెలియని వ్యక్తి అనేటో ఉండరు, తెలియని వ్యక్తులు ఉండరు, తెలియని నాయకులు ఉండరు. ఆయనతో కలిసి ప్రయాణం చేసిన అనేక మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది గమనించాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా లేదంటే మీకు బీసీల మీద ప్రేమ ఉంటే కంజర్ల శంకర్ యాదవ్, ఎవరైతే కంజర్ల ఎల్లయ్య గారి కొడుకున్నాడో కంజర్ల శంకర్ యాదవ్ గారు, అక్కడ ఆ సనత్నగర్లోని హిందూ పబ్లిక్ స్కూల్ అయితేంది, శ్మశాన వాటిక అయితేంది, అదేవిధంగా ఆ టెంపుల్స్ అయితేంది, అనేక మంచి పనులు చేసిన వ్యక్తులు, ఎందుకంటే ప్రజలకు దగ్గర ఉన్న వ్యక్తులు, అటువంటి వ్యక్తుల పేర్లు పెట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వం ఇమీడియట్గా ఆ పేరుని మార్చాలని మేము టీమ్స్ ఏదైతే ఉందో దాని పేరు మర్రి చెన్నారెడ్డి గారి పేరు నామకరణం చేయడం జరుగుతుందని ప్రభుత్వం ఉత్తరాలు జారీ చేసింది. దాన్ని ఇమీడియట్గా మార్చాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు పెడితే పీజీఆర్ గారి పేరు కానీ, పి జనార్దన్ రెడ్డి గారి పేరు కానీ, లేదంటే బీసీల మీద మీకు ప్రేమ ఉంటే కంజర్ల శంకర్ యాదవ్ గారి పేరన్నా పెట్టాలని మేము జనసేన పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఏరియా, ఇక్కడ ఏదైతే సనత్ నగర్, ఎర్రగడ్డ, ఈ ప్రాంతంలో వాళ్ళు తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళు అనేక మందికి, అనేక వర్గాలకి వాళ్ళు సాయశక్తుల వాళ్ళతో అయినంత వరకు వాళ్ళకు హెల్ప్ చేసిన వ్యక్తులు. పీజీఆర్ గారు అయితే మీకు తెలియని విషయం కాదు. హైదరాబాద్లో పీజీఆర్ అంటే హైదరాబాద్ అన్నట్టు ఉన్న వ్యక్తి పేరు, ఆయన పేరన్నా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మీకు బీసీల మీద నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాము. బీసీల మీద మీకు ప్రేమ ఉంటే కంజర్ల శంకర్ యాదవ్ పేరన్నా పెట్టాలని మేము మీ ద్వారా కోరుతున్నాము. ఇది మిత్రులారా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. వీళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ల పాలనలో పరివార్ పేర్లు తప్పితే మిగతా